గాయత్రి నగర్ మహిళా మండల్ ప్రెసిడెంట్ శ్రీదేవి మాట్లాడుతున్నాను. సుచిత్రలో ఉంటాము. గోదావరి హోమ్స్ గాయత్రి నగర్ కుతులాపూర్ కాన్స్టిట్యూన్సీ. మా ఏరియాలో మా కాలనీలో ఎన్నో డెవలపింగ్ అయింది టీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి. వివేక్ గారు అండ్ కేటీఆర్ గారు వెన్నెలగట్ట చెరువు నుంచి వాటర్ వచ్చినప్పుడు ఆయన వచ్చి అన్ని ప్రాబ్లమ్స్ అన్నీ చూసి ఆల్మోస్ట్ 3-4 ఇయర్స్ నుంచి మా కాలనీలో రోడ్స్, వాటర్, స్ట్రీట్ లైట్స్ ఎన్నో విధాలుగా అన్ని కాలనీ డెవలప్స్ అయినాయి. ఈ కుద్దులాపూర్ అనేది వివేక్ గారు ఎంతో డెవలప్ చేశారు. కేటీఆర్ కూడా సపోర్టింగ్ బాగా డెవలప్మెంట్కి సపోర్ట్ అయింది. ఇంకా కేటీఆర్కి వర్కింగ్ ప్రెసిడెంట్ రావటం మాకు ఎంతో సంతోషంగా ఉంది. మాకు ఎంతో ఉత్సాహంగా కూడా ఉంది. అన్ని విధాలుగా మా మహిళలకి ఎన్నో సపోర్టింగ్గా మాకు అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తారని మాకు ఇవ్వటము వర్కింగ్ ప్రెసిడెంట్కి ఇవ్వటము మేమెంతో కృతజ్ఞతలు కేసీఆర్కి చెప్పుకుంటున్నాము. విధాలుగా ఈ కుతులాపూర్ ఒకటే ప్రాబ్లం ఉంది, పొల్యూషన్ ఫ్యాక్టరీస్ నుంచి వచ్చే వ్యర్థ పదార్థాల వల్ల మాకు ఎంతో ప్రాబ్లం అవుతుంది. కొన్ని కాలనీస్లో అది వాటర్లో కూడా బోర్ వాటర్లో కూడా ఫామ్ అయింది. దానివల్ల కొద్దిగా హెల్త్ ప్రాబ్లమ్స్, ఈవినింగ్ వచ్చేసరికి కొద్దిగా స్మెల్ అదంతా కొద్దిగా ఇబ్బందిగా అనిపించింది. మేము వాళ్ళ కేటీఆర్ దృష్టికి తీసుకెళ్ళాము. ఆయన ఈ పొల్యూషన్ ఆ ఫ్యాక్టరీస్ గురించి చర్య తీసుకుంటాము, ఇప్పుడు కంపల్సరీ ఆయన దాని గురించి పొల్యూషన్ గురించి చేస్తాము చెప్పారు, పట్టించుకుంటామని చెప్పారు. అన్ని విధాలుగా చేస్తామని అన్నారు. 5 ఇయర్స్లో ఇంకా కావాల్సిన సౌకర్యాలు ఇంకా కల్పిస్తామని చెప్పారు. పోయినసారి వచ్చినప్పుడు కేటీఆర్ గారు మేము అన్నీ కావాల్సినవి అన్నీ మేము చెప్పాము, ఆయనకి కంపల్సరీ చేస్తామని చెప్పారు. వివేక్ సార్ సపోర్టింగ్ వల్ల కేటీఆర్ సారు మాకు అన్ని విధాలుగా సపోర్టింగ్ ఇచ్చారు. మహిళలకు కూడా మాకు కాలనీలో కూడా ఏదైనా అకేషన్స్ ఏదైనా మా మహిళలకి ఏదైనా మేము చేసుకున్నప్పుడు కూడా చాలా ఇంకా వివేక్ సార్ చాలా సపోర్టింగ్ ఇచ్చారు. డెవలప్మెంట్కి కూడా చాలా సపోర్ట్ ఇచ్చారు. ఈసారి కంపల్సరీ పొల్యూషన్ మాత్రం చేస్తామని చెప్పారు. అది అయిద్దని మేము అనుకుంటున్నాము, అయిద్ది కూడా. మా మహిళా మండలి నుంచి క్రిస్మస్ శుభాకాంక్షలు, న్యూ ఇయర్ శుభాకాంక్షలు. జన తెలంగాణ సబ్స్క్రైబ్ చేసుకోండి. My name is Manju Jain. I am a General Secretary of Gayatri Nagar महिला मंडल. गायत्री नगर में बहुत पहले से काफ़ी सुधार हुआ है. पहले बहुत रोड्स कुछ भी नहीं था, लेकिन विवेक सर आने के बाद काफ़ी प्रोग्रेस हुआ है. रोड्स अच्छा डेवलप हुआ and water also coming, and after that Manchi water is not there, and now park 10-11 park is ready also, and greenery Vriksharopan program also organized there, and any KTR sir इज़ कमिंग, समय समय पर यहाँ पे आते रहते, टाइम टू और कॉलोनी का पूरा राउंड निकालते एंड दिखते. कोई भी प्रॉब्लम है यहाँ पे हम सबसे बात करते, पूछते सबसे, एंड कोई भी किसी को भी कुछ भी प्रॉब्लम है तो उन्हें सॉल्यूशन करते. कुछ भी वाटर प्रॉब्लम, एनी रोड्स प्रॉब्लम, कुछ भी प्रॉब्लम है तो हर समय बात करते. मंथली वंस ट्वाइस टाइम मीटिंग करते और हमारा प्रॉब्लम सॉल्व करते. एंड पॉल्यूशन प्रॉब्लम आल्सो इज़ बहुत कम हुआ पहले से. फैक्ट्रीज़ वगैरह का इधर कोई भी प्रॉब्लम नहीं है हमको. कुछ धुआं का कुछ भी
ये पेड्स आने की वजह से कुछ भी यहाँ पे उतना प्रॉब्लम नहीं है हमको पोल्यूशन का। तो और कुछ भी वाटर गंदा वाटर कहीं से भी आ रहे तो उसका भी सॉल्यूशन करते हैं कोई भी हम। एंड विवेक सर इज़ अ गुड नाइस मैन। ही इज़ अ प्रॉब्लम एनीथिंग एंड गरीब लोगों का भी हेल्प करते। और KTR सर वर्किंग प्रेसिडेंट पोस्ट आए वर्किंग प्रेसिडेंट पोस्ट एंड KTR सर भी आते, मीटिंग करते, बात करते सबसे, सब लोगों से बात करके एंड प्रॉब्लम्स पूछते सबका एक एक का एंड उनका सॉल्व करने का कोशिश करते। हैप्पी क्रिसमस एंड हैप्पी न्यू ईयर। जन तेलंगाना सब्सक्राइब कीजिए। నా పేరు రేఖ అండి. మేము గాయత్రి నగర్ మహిళా మండల్ మెంబర్స్ని. ఎమ్మెల్యే వివేక్ గారు మా కాలనీకి ఎంతో డెవలప్ చేశారు. ఇప్పుడు సెకండ్ టైం 40,000 ఓట్స్ మెజారిటీ తోటి ఇక్కడ ఈ కాన్స్టిట్యుయెన్సీలో గెలవడం మాకు ఎంతో సంతోషం అనిపించింది. ఆయన మా కాలనీకి రోడ్స్ కానీ వాటర్ కానీ అవన్నీ రావడానికి ఎంతో సాయం చేశారు. అండ్ ఇక్కడ చెరువు దగ్గర నుండి వాటర్ వస్తున్నప్పుడు అప్పుడు KTR గారు ఇక్కడ ఏరియాకి కూడా వచ్చి ఇదంతా పర్యవేక్షించారు. తర్వాత ఇంకొకసారి ఫ్యూచర్లో కానీ ఇట్లా రాకుండా చూస్తామని మాకు హామీ ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు KTR గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ ఇవ్వడం మాకు ఎంతో సంతోషం అనిపించింది. కేసీఆర్కి చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఇప్పుడు KTR గారు యూత్ కాబట్టి మా యూత్కి కూడా ఇంకా ఫ్యూచర్లో ఇంకా మంచి మంచి పథకాలు కానీ ఏమన్నా తీసుకొస్తారని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. మా ఏరియాలో ఎక్కువ మేము ఎయిర్ పొల్యూషన్ ద్వారా కొంచెం సఫర్ అవుతున్నాం. ఇక్కడ ఎయిర్ పొల్యూషనే కాదు, ఇంకా అక్కడ పొల్యూషన్ వాటర్ కూడా ఇంకా భూమిలో వదలటం వల్ల గ్రౌండ్ వాటర్ కూడా ఇక్కడంతా పొల్యూట్ అయిపోతుంది. మేము అసలు బోర్ వాటర్ వేసినా కానీ అదంతా కొంచెం అంత పొల్యూటెడ్ వస్తుంది. సో అంతకుముందు మేము గవర్నమెంట్కి చెప్పాము, కేసీఆర్ గారికి KTR గారి వాళ్ళకి డెఫినెట్లీ ఇక్కడ తగ్గిస్తామని చెప్పారు. సో ఫ్యూచర్లో ఈసారి కేసీఆర్ గవర్నమెంటే వచ్చింది కాబట్టి డెఫినెట్లీ తగ్గిస్తామని మేము ఆశిస్తున్నాం. ప్లీజ్ అండి కొంచెం చూడండి, పొల్యూషన్ డెఫినెట్గా తగ్గేటట్టు ఈ ఫ్యాక్టరీస్ నుండి వచ్చేది అదొక్క పొల్యూషన్, దానివల్ల ఇక్కడ చాలామంది ఎలర్జీస్ కానీ తర్వాత స్కిన్ డిసీజెస్ కానీ అట్లా అవుతున్నారు. ఈ గవర్నమెంట్ డెఫినెట్గా సాల్వ్ చేస్తుందని ఆశిస్తున్నాం. శుభాకాంక్షలు, న్యూ ఇయర్ శుభాకాంక్షలు. జన తెలంగాణని సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ క్రిస్మస్. జన తెలంగాణ సబ్స్క్రైబ్. Christmas and Happy New Year to all of you Telangana people. Jana Telangana channel subscribe कीजिए.